హలో హలో. నమస్కారం అండి. నమస్తే మ్యామ్. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను నాగలక్ష్మినండి, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. అలాగే నాగలక్ష్మి గారు, డాక్టర్ గారు ఉన్నారు, ఏంటి స్పెషలిస్ట్ డాక్టర్ ప్రసన్న కుమార్ గారు, మాట్లాడండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా నాగలక్ష్మి, చెప్పండి. సార్ మా బాబుకి 15 years అండి. అడినాయిడ్స్ తీయించేసాము. ఓకే. అసలు ఇంకా ఇప్పుడు కూడా తరచుగా ఇయర్ పెయిన్ అనేది వస్తుంది ఆయనకి తరచు. ఓకే. సో అప్పుడు మెడికేషన్స్ తీసుకున్నాకనే ఫ్రీక్వెంట్ గా వస్తూ ఉంటుంది. ఓకే, అంటే మీరు సర్జరీ చేయించి ఎన్ని రోజులు అవుతుందండి? 4 years అయింది సార్. 10-11 years అప్పుడు చేయించేసాను. అప్పుడు దాని తర్వాత మంచిగా మౌత్ బ్రీతింగ్ అవన్నీ తగ్గినాయండి? చాలా రోజులు, ఒక 1 year వరకు తీసుకున్నాడు స్లోగా. ఇప్పుడు మళ్ళీ ముక్కుతో తీసుకోవడం స్టార్ట్ చేశాడు. 2 years ప్రాపర్ గా అయిపోయింది. కానీ ఇప్పుడు ఫ్రమ్ కరోనా టైం నుంచి తరచుగా ఇన్ఫెక్షన్ వస్తుంది, ఇయర్ ఇన్ఫెక్షన్. ఓకే, అంటే కోల్డ్ సమస్యలు ఏమైనా ఉన్నాయండి? అంటే తుమ్ములు రావడము, నోస్ బ్లాక్ అవ్వడం అట్లేం లేదు కదా? నోస్ బ్రీతింగ్ బాగానే ఉందన్నారు మీరు. బాగానే ఉంది సార్. ఒకసారి వస్తే ఎండోస్కోపీ చేద్దామండి. అంటే ఏమైనా అడినైడ్స్ మళ్ళీ ఏమైనా రీగ్రో అయినాయా, లేకపోతే తర్వాత డైటరీ హ్యాబిట్స్ ఇంపార్టెంట్ అండి. ఇంతకుముందు చెప్పినట్టు కూల్ డ్రింక్స్ కానీ, చల్లవి కానీ, పెరుగు, చిల్డ్ ఫుడ్స్ అట్లాంటివి ఇవ్వకుండా చూడండి. యూజువల్గా అట్లాంటి చల్లవి పదార్థాలు తీసుకుంటేనే కోల్డ్ వచ్చి ఆయనకి రికరెంట్ గా ఇయర్ పెయిన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో డైట్ కొంచెం మెయింటైన్ చేయండి. ఒకవేళ వస్తే చూసి నోస్ ఎండోస్కోపీ చేద్దాం, మళ్ళీ ఏమైనా బ్లాక్ ఉందా, లేకపోతే అడినైడ్స్ ఏమైనా పెరిగినాయని చూద్దాము. అదొకటి. డైట్ ఇంపార్టెంట్ అండి. అయినా లాంగ్ టర్మ్ కొన్ని రోజులు ఎలర్జీ టాబ్లెట్, నేసల్ స్ప్రేస్ కూడా వాడితే అది రికరెంట్ ఇయర్ ఇన్ఫెక్షన్ రాకుండా తగ్గిపోయే అవకాశం ఉంటుందండి. ఒక్కసారి ఎవాల్యుయేట్ చేద్దాము. మీరు వీలున్నప్పుడు వస్తే హాస్పిటల్కి వస్తే నోస్ ఎండోస్కోపీ కానీ చూస్తాము, ఒకసారి చేద్దాము. ఓకే సార్. ఓకే అండి.